ఈవీఎంల ట్యాంపరింగ్ పై దుమారం కొనసాగుతోంది. ఈవీఎంలపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల నుంచి నేతలు హాజరయ్యారు. ఈవీఎంలపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. అయితే ఈవీఎంలపై అనుమానాలు అవసరం లేదని ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు. అఖిలపక్ష భేటీలో ప్రెజెంటేషన్ ఇచ్చారు ఎన్నికల అధికారులు. ఈవీఎం ట్యాంపరింగ్ పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ ఎలా ట్యాంపర్ చేయొచ్చో కూడా డెమో ఇచ్చింది. ఈవీఎం మిషన్ ఇంపాసిబుల్ కాదు, పాసిబులేనని చెప్పింది. ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ఈవీఎంలను ఎలా ట్యాంపర్ చేయొచ్చో పూసగుచ్చినట్టు వివరించారు. అయితే ఆప్ ఆరోపణల్ని ఈసీ ఖండించింది. ఈవీఎంలపై ఈసీ ప్రెజెంటేషన్ గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. మహాత్మా, ఈవీఎంల పనితీరు మీద దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీలు అనుమానాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ భారీ కసరత్తుని ప్రారంభించింది. మొత్తం 7 జాతీయ పార్టీలు 48 ప్రాంతీయ పార్టీలకు ఆహ్వానం పంపి ఆ రాజకీయ పార్టీలందరి ముందు ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంలతో పాటుగా ఇప్పుడు కొత్తగా అధునాతనంగా వచ్చిన వీవీప్యాట్ టెక్నాలజీ గురించి వివరించింది. వీవీప్యాట్ అనేది ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. అంటే ప్రతి ఈవీఎంకి ఒక వీవీప్యాట్ మెషిన్ అనుసంధానం చేసి ఓటరు ఏ పార్టీకి ఓటు వేశారన్నది అక్కడ ఒక స్లిప్ జనరేట్ అయ్యి ఆ వీవీప్యాట్ మెషిన్ లో కనిపిస్తుంది. ఆ స్లిప్ చూసుకోవడానికి మాత్రమే, అంటే ఆ ఓటర్ దాన్ని తీసుకోవడానికి కుదరదు. ఒక గ్లాస్ ఛాంబర్ అడ్డుగా ఉంటుంది. ఓటర్ దాన్ని కన్ఫర్మ్ చేసుకునే నేను ఏ పార్టీకి ఓటేశానో అదే పార్టీకి ఓటు పడింది అన్న ధృవీకరణ కోసం ఈ స్లిప్స్ ని అరేంజ్ చేశారు. తర్వాత 5 సెకండ్ల తర్వాత స్లిప్ వెనకాల ఉన్న బాక్స్ లో పడిపోతుంది. తద్వారా ఈ అభ్యర్థులు ఎవరికైనా సరే ఎన్నికల కౌంటింగ్ మీద అనుమానాలు కలిగి ఈవీఎం మీద అనుమానాలు కలిగితే పక్కనే బాక్స్ లో ఉన్న స్లిప్స్ తోటి బేరీజ్ వేసుకోవచ్చు. స్లిప్స్ ని కౌంట్ చేసినా ఈవీఎం ని కౌంట్ చేసినా ఒకే రకమైన ఫిగర్స్ వస్తాయి. తద్వారా ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు, పూర్తి పారదర్శకంగా జరిగింది అని చెప్పే ఉద్దేశంలో భాగంగా ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ల గురించి అన్ని రాజకీయ పార్టీలకు వివరించి చెబుతోంది. ఎందుకంటే దీని మీద సుప్రీంకోర్టు సైతం ఎన్నికల్లో పారదర్శకత మరింత పెరగాలి అంటే వీవీప్యాట్లను ప్రతి చోట ఉపయోగించాలి, ప్రతి ఎన్నికల్లోనూ ఈవీఎంలకు వీవీప్యాట్ ను అనుసంధానం చేయాలని సూచించింది. ఆ మేరకు ఎన్నికల కమిషన్ అందుకు తగ్గ బడ్జెట్ ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించడం, కేంద్ర ప్రభుత్వం సైతం వీవీప్యాట్ మెషిన్ల కొనుగోళ్లకు ఆ బడ్జెట్ అలొకేట్ చేస్తూ నిధుల్ని సైతం మంజూరు చేసింది. దీంతో ఈ వీవీప్యాట్ ఉపయోగించడం ద్వారా నథింగ్ బట్ పాత కాలంలో ఎప్పుడైతే మనం ముద్ర ద్వారా ఓటు వేశామో, అంటే పేపర్ బ్యాలెట్ ను ఉపయోగించి ఓటు వేశామో దాంతో సమానంగా జరుగుతున్నట్టుగానే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇంకా ఆ పాత కాలంలో పేపర్ బ్యాలెట్ ను ఉపయోగించినప్పుడు కొంతమంది 2 పార్టీలకు మధ్య ఏ పార్టీకి చెందకుండా ముద్రించడం, దాంతో ఓట్స్ ఇన్వాలిడ్ కావడం వంటివి జరిగేవి. కానీ ఇప్పుడు ఇన్వాలిడ్ అన్న ప్రసక్తే లేకుండా ప్రతి ఓటు వ్యాలిడ్ అవుతూ దానికి తోడు స్లిప్ జనరేట్ అయి ఉంటుంది. కాబట్టి ఎటువంటి అపోహలు, ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఎన్నికల కమిషన్ వివరించబోతుంది. అందు గురించనే 5 పాయింట్ల ఎజెండాలో ఈ అంశాన్ని ఒక పాయింట్ గా పెట్టుకుంది. ఇంకా దీనికంటే మరికొన్ని ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో ఓటర్లను వేలాది రూపాయలు లంచం ఇచ్చి ప్రలోభాలకు గురి చేయడం, డబ్బు రూపంలో కాకపోతే వస్తువుల రూపంలో లంచాలు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ ఇదే రకమైన పరిస్థితిని చూసాం. ఆ కారణంగా ఎన్నికలను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే ఎన్నికల కమిషన్ దగ్గర ఇందుకు సంబంధించి విశేషాధికారాన్ని, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 324 ప్రకారం ఉన్న విశేషాధికారాన్ని ఉపయోగించాల్సి వచ్చింది తప్ప ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనే అందుకు తగ్గట్టుగా మార్పులు చేయాలి అని ఈసీ సూచిస్తోంది. ఆ సూచనలు అమలు చేయడం కోసం అని చెప్పి కూడా రాజకీయ పార్టీలందరూ ఏకాభిప్రాయం తీసుకోవడానికి కూడా ఈ మీటింగ్ జరిపిందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు పొలిటికల్ పార్టీస్ ఫండింగ్ విషయంలోనూ మరింత పారదర్శకత పెరిగేలాగా మరికొన్ని ప్రతిపాదనలను చేసింది. ఈ మేరకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ అలాగే ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డ అభ్యర్థుల మీద క్రిమినల్ యాక్షన్ తీసుకునేలాగా, దాన్ని కాగ్నిజబుల్ అఫెన్స్ గా డిక్లేర్ చేసేలాగా ఐపీసీ, సిఆర్పీసీలోనూ సవరణలను ఎన్నికల కమిషన్ ప్రతిపాదిస్తుంది. వీటన్నిటి మీద కూలంకషంగా చర్చించడం కోసమే అన్ని రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను పిలిపించి ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది. అందులో ఈవీఎంలు ప్రధాన అంశం కాగా మిగతావి కూడా కీలక అంశాలనే మనం చెప్పుకోవచ్చు.